హైదరాబాద్ గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్లో జరిగిన బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు ఈగల్ టీం పోలీసులు నిర్ధారించారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్ మణదీప్ సైతం ఇందులో ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఈగల్ టీం పోలీసులు ఏం చెప్తున్నారు? గచ్చిబౌలిలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్న విషయం ఈగల్ టీం కి సమాచారం రాదు. స్థానిక గచ్చిబౌలి పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు మొత్తం 8 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క వివరాలు తనిఖీ చేశారు. వాళ్ళు కొకైన్ సహా MDMA సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వాళ్ళందరికీ కూడా యూరిన్ టెస్ట్ చేయగా వాళ్ళకి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు. పట్టుబడిన వాటిలో ఏపీకి రాజమండ్రికి చెందినటువంటి డిప్యూటీ తహసీల్దార్ తన పేరు మణిదీప్ గా పోలీసులు చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించున్నారు. అతనితో పాటు మొత్తం 8 మంది ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అందులో 2 యువతులు ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల MDMA, ఇతర డ్రగ్ సంబంధించినటువంటి కొంత పేపర్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ కూడా బెంగళూరులో, హైదరాబాద్ లో అవైలబుల్ లేకపోతే బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా సేమ్ ఇలానే గచ్చిబౌలి ప్రాంతంలో ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో బర్త్డే పార్టీలు జరుగుతున్న గుర్తించినటువంటి పోలీసులు వీటి మీద సర్వీస్ అపార్ట్మెంట్లు ఏవైతే రెంట్కి ఇస్తారో వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టారు. సో అందులో భాగంగా ఈ డ్రగ్ పార్టీని భగ్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అరెస్ట్ అయినటువంటి నిందితుల్లో విక్రమ్ రెడ్డి అనేటువంటి ఒక కీలక నిందితుడు ఉంది. ఇతను డ్రగ్స్ కి సంబంధించి నైజీరియాలతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇతను ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి కొంతమంది నైజీరియన్లతో సంబంధాలు ఉన్నాయి. ఇతను మల్నాడు రెస్టారెంట్ లో గతంలో ఒక కేసు భాగంగా సూర్య అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అందులో సుమారు 12 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇతను విక్రమ్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. అతను ఆ కేసులో పరారీలో కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసులు రాత్రి ఈ బర్త్డే పార్టీ కేసులు ఇతను కూడా పోలీసులకు చెక్కడం జరిగింది. సో మొత్తం పట్టుబడిన వాళ్ళలో ఏపీకి చెందిన డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ సహా విక్రమ్ రెడ్డి, 2 యువతలు సహా మొత్తం 8 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా యూరిన్ టెస్ట్ చేశారు. వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు చేపట్లో మదపూర్ డీసీపీ వినీత్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇందులో ఎంతమందిని అరెస్ట్ చేస్తారో, మరికొంతమందిని ఇందులో బాధితులుగా వాళ్ళకి నోటీసులు ఇస్తారో చూడాల్సి ఉంది. ధన్యవాదాలు నాగార్జున.